भवति नान्यप्रन्धायनाय विद्यते आद्या सप्तदेवा स्वाहा नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा हिरण्यप्राकाराभारताञ्ज्वलन्दीं दुष्टां दर्पयन्दीं पद्मे स्थितां पद्मवर्णां दामिहो पट्पजे श्रियौ स्वाहा चन्द्रां प्रभाकर्कीर्तिश्चमयातः प्रातर्भूतोऽस्मिन् कीर्तिमत्युन्दराजमे स्वाहा पृथ्वीभागवाङ्गेष्ठां लक्ष्मीर्नागजाम्यहौ अभोदिवतवृत्तिश्च सर्वान्यर्बलमेवातः कर्धमेण प्रजा भूताभिसम्भवकर्तम त्रियं वासजमे कुले मातरं पद्ममालिनीं स्वाहा आपश्रदं श्रियं ब्राह्मणेभ्यो शुभं भवतु। स्वामी మీరు గోత్రం పేరు చెప్పుకోండి। కాబట్టి ఆయన ఇలా ఉంటాడని ముట్టువాడు ఆయన వాడు వ్యాధి వాడు ముసలివాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ కూడా స్వామివారి దర్శనం పెట్టారు మీ కేరళ చూశారు చాలా ఆశ్చర్యం వేసింది మా ఊళ్ళో కూడా కేరళ మేడ పెట్టడం 7 సంబంధించాలి ఒకసారి చేయాలంటున్నాడు మావాడు కేరళ మేడ కాబట్టి విశేషం చూపించాలి వెరైటీగా అంటే ఎక్కువ కేరళ కేరళ 3 రకాల మేళాలు పెట్టారు కదా అది నేను కూడా కేరళలో ఉంటాయి కాబట్టి మరి దానికి లక్షల కోట్లు అవుతాయి అటువంటి పరిస్థితుల్లో మరి రేపు కార్యక్రమం చాలా బాగుంది రేపు సాయంత్రానికి మీకు విజయ పాయసం ఇస్తారు అంటే పిల్లలు కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమానికి ప్రధానం దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అటిచ్చేయండి ఏవం శ్వాసాధిష్టాన దేవత నిద్రా కుంభాధిష్టాన దేవత राजाधिराजाय प्रभुये साहिने नमामयं वै ईश्वराय कुर्मे तमे कामादि अपराध वातो देवता सूर्यो देवता चन्द्रमा देवता वसवो देवतेन्द्रो देवता वरुणो देवता इन्द्रिराद्वासुद्रणी दक्षिणवित्राय हेत्वा पत्यहेत्वादहेत्वा अलायत्वा तेषाम् अधिराजमिष्णुडिते అది మనందరం ఈ సాధన పిల్లలు
కూడా అద్భుతమైన విషయం. ఆ కట్టులో కూడా దేవత ఉన్నారు. పైన కట్టు కట్టారు కదా, వాతాలు ఉన్నాయా కట్టులు పురుష ఏవేదగుం సర్వం ధ్యాయాగుశ్చ పురుషః భవాత్ పునః తదా విశ్వన్యక్రామతే తస్మాత్ విరాడయాయద ఓం తే స్వజాత వేద భస్మం జగన్మనా నమస్కారం చేసుకొని ఆ యొక్క నిన్న జరిగిన జలాధివాస క్షీరాధివాస పంచగవ్యాధివాసానికి మహాశయులందరికీ స్వాగతం సుస్వాగతం. శ్రీ భావనా ఋషి భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి చాంద్ర స్వస్తి శ్రీ చాంద్రమాన ప్రోధినామ సంవత్సర మాఘ శుద్ధ ఏకాదశి శనివారం 8/2 విష్ణురగ్నిః మహాంతరిక్షమరుగైదేవాద్రవిణమాయజం ధర్మయ్యాశమయాని హవ్యాగోదः సత్యా మనసో మే అస్తు ఏనో మానిగాంగతమచ్చడామే దేవీ ఈశ్వరుర్వేరుణః హర హర నమ పార్వతీ వరజీ హర హర మహాదేవ సృష్టిస్థితిమారద్రోదాన శ్రీ లక్ష్మీ ప్రజా
ఇక్కడ సశాస్త్రీయ వాయిద్య సహిత సంగీత కచేరీ ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు. అంటే ఏ రకమైనటువంటి బయట పాట అద్భుతమైనటువంటి కీర్తనని రాగతాళాలు కట్టి వారి నోటి చేత పాడేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. ఈ గ్రామంలో ఉన్న వారికి ఇక అమూల్యమైనటువంటి అమృతతుల్యమైనటువంటి సమయం. త్వరగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీరు వచ్చేవాళ్ళని కాదు, కుర్చీలు అలాగే ఉన్నాయి, ఆ కుర్చీలు కూడా వేసుకోండి. ఇచ్చినటువంటి ప్రేక్షకులకి ఇబ్బంది లేకుండా. ఈ ఏరియాలో ఎప్పుడు కూడా ఇక్కడ చెప్పుడు వాడకండి, ప్రతిష్ట కదా అలా నేను అక్కడ వెళ్ళి గానం చేసేవారు ముగ్గురు. సంగీత రసజ్ఞులు మళ్ళీ వినాలంటే దొరకదు. మీకు పాటలు మంచి క్లాత్ ఉండేయండి, ఆ వేసినప్పుడు కూడా అది మంచి క్లాత్ ఉండేయండి, దాని మీద మంచి క్లాత్ ఒకటి వేయాలి. లేదంటే ఇక్కడ నుంచి ఇస్తాము, ఒక క్లాత్ వేయండి, కొత్త క్లాత్ వేసేయాలి. మనం చేయవలసి ఉంది, మన బాధ్యత. మన గ్రామం తరఫున మన భక్తి బృందం భావనానికి భక్త బృందం గుడి భక్త బృందం అక్కడ వస్త్రం వేయండి, నూతన వస్త్రం వేయండి. మా దగ్గర ఉంటే తీసుకోండి, ఆహ్వానిస్తారు. ఒక లేకపోతే చాలా అద్భుతంగా అలాగే వెల్లిపల్లిలో గ్రామంలో కూడా గంటలా చేసి అయిపోయిందా అని చెప్పేసి బాధపడ్డారు. ఇంకో కార్యక్రమం మేము వెళ్ళిపోవాలంటే అప్పుడు మళ్ళీ వాళ్ళు పెడలు కావడం జరిగింది. 2 కార్యక్రమాలు ఎట్ ఏ టైం ఒకే రోజు చేశారు. అది వారి యొక్క ఆ వయసుకి మరి చాలా కష్టమైన విషయం. 84 ఏళ్ళు అయింది. ఒక ఆయన 70 సన్మాన కార్యక్రమం ఉంది. ఈరోజు శుక్రవారం ఉదయం నిత్య విధి, క్షీరాదివాసం, పంచగాపాన, ధాన్యాదివాసం, జపములు, నీరాజనం, ఈ ప్రత్యేక కార్యక్రమాలు వేద పండితుల సమక్షంలో శ్రీ వారి ఆధ్వర్యంలో అధివాసాంగ హోమములు, శాంతి కుంభ స్థాపన, ధాన్యాదివాసం, జపములు, నీరాజన మంత్ర పుష్పం, తీర్థ ప్రసాదం వినియోగం జరుగుతుంది. అన్ని కార్యక్రమాల్లో కూడా ఎవరిని భక్తవలసిందిగా మరీ కోరుచున్నాం. ఇట్లు పద్మశాలియ श्रीदेवी माता ओम ब्राह्मी मातृका माता हयामी ओम माहेश्वरी मातृका नमः ओम माहेश्वरी मातृका माता हयामी ओम हां कौमारी मातृका नमः ओम कौमारी मातृका माता लक्ष्मी नाथजाम्यहम् अभूतवसमत्यन्त सर्वान्नन्दमे गृहात् इंद्रो ज्येष्ठापन नक्षत्रवेदी यस्मिन् वृत्रं वृत्रदूर्ये तदार तस्मिन् वजमुदन्धहार विश्वानाभे वसुन्धुरितात्यग्निः ताभग्निवर्णाद्दौषाद्वरन्दे वैरोदने गर्भवरे सुदुष्टा दुर्गा देवी भूजरणमहं प्रभुत्ये सुतराजितरसे नमः दुर्गा देवी मावाहयामि ओम महेश्वरादेवी तन्नोऽग्निः प्रचोदयातु अग्निमावाहयामि ओम त्रिपुरा देव्यै च विद्महे वागीश्वर्यै च धीमहि तन्नो शक्ति तन्नो मुक्तिः प्रचोदयातु ओम मुक्तीश्वरमावाहयामि ओम त्रिपुरा देव्यै च विद्महे शक्त्यै धीमहि तन्नः शक्तिः प्रचोदयातु शक्तीश्वरी मावाहयामि शक्तीश्वरी राहुग्रहाग्रहमूर्तये नमः ओम जयरुद्रहाय नमः ओम नर्मदाय नमः वस्त्र यज्ञोपवीता आभरणार्थे इमानि पुष्पाक्षरी अलङ्करणार्थं पुष्पै पूजयामि धूपमाग्रापयामि ओम वनस्पतिद्वयर्दिव्यैर्नागन्धे सुखीभात्रेयस्रवदेवान धूपोऽयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि दीपानदर्शयामि धूपदीपानन्दं शुद्धात्मं समर्पयामि नैवेद्यं मूर्भुवस्वः ओम हां
यजुर्वेदासनाय नमः ओम हां यजुर्वेदमूर्तये नमः ओम हां यजुर्वेदाय नमः ओम अग्नाजाहवीतये गृणानो हंत्यदादये निहोता ओम शन्नो मित्रसो ब्रह्मणे नमस्ते वाजो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि अर्थं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माववदु तद्भक्तारमवदु अवदु माम् अवदु भक्तार्यम शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमोह वदिष्यामि अर्थं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माववदु तद्भक्तारमो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मा अहमेतमुपस्त्रणं मे प्रजायै पशूनां भोजादपस्त्र नशंगमा भव समृद्धीका सरस्वती मा देव्यो सन्दृशी इडा येवास्तु शिवास्तु बद्धास्तु भोजास्पगावास्तु औचिस्मस्य वास्तु भोजाद्यो अस्मान्द्वेष्टिजन्त वयं दुष्मः आवादवाहि प्रतिष्ठान्तप्रतिष्ठान्तरत्योशान्तरतिहशान्तरवान्तरदिशाशान्तरक्षमिशाशान्तरापशान्तरोषधयशान्तरो वानस्पतयशान्तरकौशान्तरजाशान्तरस्पशान्तरम् ओम हां सामवेदासनाय नमः ओम हां सामवेदमूर्तये नमः ओम हां सामवेदाय नमः ओम हां मदरवेदासनाय नमः ओम हां मदरवेदमूर्तये नमः ओम हां मदरवेदाय नमः शांतिकुंभाधिष्ठान देवताभ्यो नमः ओम हां शांतिकुंभाय नमः ओम हां शांतिकुंभमूर्तये नमः ओम हां शांतिकुंभाय सर्वदेवानां धूपोजं प्रतिगृह्यतां धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धा ओम जलवत्या शांता सामे शांता सुखं समजितो अंतरिक्षं शांतं तत्वादना शांतं तन्मे शांतं इति पुनरस्मात् यक्षपुन प्राणमेहनादे वोको ज्योत्पस्य सूर्यवचरं दवनदे प्रजा आनस्पस्ति अमृतं वै प्राणामृतमाप प्राणानेव यथा स्थानमुपक्वजते रक्षकाय नमः यमाय नमः गन्धर्वाय नमः भृङ्गराजाय नमः निरुदये नमः संवारिकाय नमः सुग्रीवाय नमः पुष्पदन्ताय नमः वरुणाय नमः धराय नमः शोषाय नमः बल्लाराय नमः अर्कलाख्याय नमः दित्ये नमः जरत्ये नमः विदार्ये नमः बोधनाय नमः वावराक्षस्ये नमः स्कन्दाय नमः हरियम्णे नमः विजृम्भकाय नमः बलविञ्जकाय नमः विलविञ्जकाय नमः एवं त्रिपञ्चाय देवताभ्यो नमः स्वत्यर्भयदिव्यर्नानागन्धे शुभं यदाः आग्रह्य सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् नमः त्रिशूले ओम हां पुष्टे नमः ओम हां धात्रे नमः ओम हां विधात्रे नमः ओम हां प्रशान्ताय नमः युतपान्तं सम्पूज्य द्वारदक्षिणपदाकायाम् ओम हां शिशिराय नमः ओम हां भूलोकाय नमः ओम भौमाय नमः भारवत्तरकुम्भे ओम हैं साञ्जीतकलाय नमः ओम हां नन्द्यासनाय नमः नन्दिमूर्तये नन्दने नमः ओम हां महाकालासनाय महाकालमूर्तये नमः महाकालाय नमः ओम हां शिवलोकाय नमः हरलोकाय नमः ओम हां सरस्वत्यै नमः ओम हां सरस्वत्यै नमः इत्यभ्यर्च्य ओम हां प्रज्ञासनाय नमः द्वारा पूर्वकुम्भे ओम हां प्रज्ञासनाय नमः ओम हां भृङ्गिमूर्तये नमः ओम हां भृङ्गी नमः तयोर्मध्ये ओम ह्रीं महालक्ष्म्यै नमः ओम हां नन्दिने नमः ओम हां गङ्गाय नमः ओम हां महाकालाय नमः ओम हां यमुनाय नमः उत्तरभागे ओम हरिं कुर्यात् ओम ह्रूं हां ह्रूं विद्यावाय ऐं झाञ्जीर्वाय भक्तोर्कुंभसमाय ओम झाञ्जीर्वाय भक्त इति आराधनाध्यावरणं कुचिञ्जा प्राणवायुं प्रेरयित्वा अंतरे पंचगोविंदवत्साले एतु भुजभुजाधिष्ठाने वदात्यो नमः समस्तोपचारपूजने नमः ओम हां अङ्कुशायुधाय नमः ओम हां कुबेराय नमः ओम हां गदायुधाय नमः ओम हां ईशानाय नमः ओम हां शूलायुधाय ओम हां चक्रायुधाय नमः पद्मायुधाय नमः आयुधे ओम हां विष्णवे नमः ओम हां विष्णवे नमः ओम हां नमस्कार स्वाहा इत्यादिना संतोष्या नमः ओम हां
गुरुभ्यो नमः आवाहनादि सर्वोपचारे सम्पूज्य गुरुदेवजवान्दं सम्पूजिताय देवदेव जगन्नाथ जगदानन्दकारण शिवद्वरप्रभृतोऽयम् अनुज्ञां गुरुते वेद्याः स्तम्भचतुष्टये ममानुद्रय ममां काल्येन ममां कलवक्रण्येन ममां बलवक्रण्येन ममां बलप्रम्दिन्येन ममां सर्वबोधमन्येन ममां सूर्यमण्डलाय नमः सूर्यदलाग्रवाय नमः विद्यागलाय नमः प्रतिष्ठागलाय नमः निवृत्तिगलाय नमः मादराजनमः ओम सोगाजनमः ओम ब्रह्मगाजनमः ओम सन्मुद्रमः ओम महाबलाजनमः ओम हिरण्यवाजनमः ओम मधुकराजनमः ओम महावीरमः तपायै नमः ओम मनसे नमः ओम बुद्धये नमः ओम अहंकाराय नमः ओम चित्तरूपाय नमः ओम चित्ताय नमः ओम चित्ये नमः ओम सर्वमन्त्रमये नमः ओम सत्याय नमः ओम सत्यानन्द भाव्याय नमः ओम भवाय नमः ओम भव्याय नमः ओम सदागत्ये नमः ओम शम्भुवत्ये नमः ओम देवमात्रे नमः ओम चिन्ताय नमः ओम सदा रत्नप्रियाय नमः ओम सर्वविद्याय नमः ओम दक्षकन्याय नमः ओम दक्षयज्ञविनाशिन्ये नमः ओम अपर्णाय नमः ओम पर्णाय नमः ओम पाटलाय नमः ओम पाटलाय सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः आनन्दकर्पूरविद्यामङ्गलसुन्दर नीराजनं करोमि नमस्करोमि जय बोलो भद्रावती समेत भावनारुषु स्वामी की जय बोलो भद्रावती समेत भावनारुषु स्वामी की मंत्र पुष्पांजलिं समर्पयामि श्री प्रमेश प्रवृत्तिस्या श्री प्रमेश प्रवृत्ति ध्रुवाध्यान गुरुणे महर्ते श्री महागंभोराज्ञे प्रोक्तवारस्य अद्य ब्रह्मणः दुर्योरार्थे सर्वराः गुरुवे वैवस्वरमन्त्रे गरुगे प्रभुवारे स्वामिनः नूतन बिम्ब प्रतिष्ठा महोत्सवाय नमः धर्माय नमः ज्ञानाय नमः वैराग्याय नमः ऐश्वर्याय नमः रत्नाय नमः महारत्नाय राक्षीं ध्रुवपाशाङ्कुशपुष्पबाणजापां ये भवानीं ध्यायेत् पद्मासनस्तस्मै महासरस्वती स्वरूपस्य श्री बालात्रिपुरसुन्दरी देव्यै नमः नवरत्ननिधनेन समर्पयामि पाद्यं समर्पयामि अस्तयोः अर्घ्यं समर्पयामि शुद्धस्य महादेवदेहनः कुशलीरवमाद्रः तस्मा अरङ्गमामोक्षया यजन्वदः आपो जनयथा जनः शुद्धोदकस्नानं समर्पयामि स्नानान्तरं शुद्धः आगानि विश्वा नावे कामग्निवर्णां तपसा ज्वलं दें वैरोचनीं कर्मफले सुजुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्नेर्वे बहुलानावादुरितादिपर्षि अग्नेर्देवनागृणानो गम्भोजविदाधुना हिरण्मयीं लक्ष्मीं जातवेदो लक्ष्मीमनुपगामिनीं यस्यां हिरण्यं विन्द्यजङ्गामश्वं पुरुषाणः
अश्वपूर्वां रथमद्यां हस्तिनाप्रबोधिनीं श्रियल्लोकदेवदुष्टामदाम् अग्ने त्वं वारयानुव्य अस्मान् स्वसोभिर्जिष्णोमयं दिक्तन्दवेन्द्रविष्णोरञ्जरेम नाकष्टपृष्ठम् अभिसंवधारा वैष्णवीं लोकयमादयन्ता कात्यायनाय विद्महे कन्याकुमारी ओम यवं वस्त्राणवे भसामसादवारच्छद्रामन्दवो हसप्रसोपति फलिनीलफला उत अश्वा इव सदित्वरीरवीरुधः पार इष्णवाः దండ తీసుకోండి ముందు ओम अश्वावति प्रसोपति फलिनीलफला उत अश्वा इव सदित्वरीरवीरुधः पार इष्णवाः यं वस्त्रः अवादिरभमनृदान विस्वर्तेन मित्रावरुणामसति दीप्यस्वजातवेदो बध्मन्नृदिम्ममा पशुकश्चपश्यमापहजीवाञ्जलिशो दिशा दीपं दर्शयामि ओम वनस्पत्युद्भवेर्विजयहरनागन्धोऽस्संयुतः आग्नेय सर्वदेवानां संयुक्तं वह्निना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यं निराभहावत्यादिकं प्रयच्छामि देवाय परमात्मने राहिमान्नरकार्यो आदित्यो नमोऽस्तु ते आचमनीयं समर्पयामि नैवेद्यो नमः ओम प्राणाय स्वाहा ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम धानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय श्री बालात्रिपुरसुन्दरी नमः अमृतोपहारणे मुखवादान्ताम्बूलं समर्पयामि ओम नर्य प्रदान वादान गमिष्यारां जा हरवद्ये प्रतिष्ठितास्तजपास्तज इहाग्ने एदैकशपा आशुगाः सप्रदवधां मे गोपाजाय ओम राजाधिराजाय प्रसत्कारस्त्वमिन्द्रस्त्व गौरत्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वस्वर्गम् ईशानस्र्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदाशिवोम् मंत्रपुष्पाञ्जलिं समर्पयामि स्वाहा अनुष्ठानानि कर्म करिष्ये ओम प्रतिष्ठाप्य ओम वस्तु वरोम् ओम यत्तारसंगातयो सवादाते शीर्षे अस्य ओम चत्वारि शृङ्गात्रयो अस्य वादान्ते शीर्षे सप्तहस्तासो अस्य त्रिधा बद्धा वृषभोरमीति महोदेवो मर्त्यागो आदिवेन्वादिमन्त्रके परिशोचनं कृत्वादितेन मन्यस्वादिमाद्यं निरीक्षणादि यदुसंस्कारे संस्कृत्य निरीक्षण प्रावस्तस्तावस्तस्ताः लक्ष्मीगणवतः आवाहना स्तवनासनिदाना सनिरोधनं भंगालप्रेपादाय स्वांगं बक्षप्रियाय स्वांगं नदिकर्णिकाय स्वांगं विनायकाय स्वांगं नमोद्राय स्वाहा श्रुतियावरणे ओम नमः प्रभुदाय स्वाहा ओम नमः शिवकाय स्वाहा ओम नमः मामाय स्वाहा ओम नमः स्वाहा ओम नमः शिवाय स्वाहा ओम नमः निरुद्धाय स्वाहा उग्राय स्वाहा ओम नमः ब्रह्मचंडाय स्वाहा आचकर्धारणे ओम नमः इंद्राय स्वाहा ओम नमः अग्नये स्वाहा ओम नमः यमाय स्वाहा आच्य ओम नमः यमाय स्वाहा ओम नमः निरुदये स्वाहा ओम नमः वरुणाय स्वाहा ओम नमः वायवे स्वाहा ओम नमः कुबेराय स्वाहा ओम नमः ईशानाय स्वाहा ओम नमः ब्रह्मणे स्वाहा ओम नमः कृष्णाय स्वाहा ओम नमः नारायणाय नमः स्वाहा ओम नमः त्रिशूलाय नमः स्वाहा ओम नमः वेदाय नमः स्वाहा ओम नमः पाशाय नमः स्वाहा ओम नमः अंकुशाय नमः स्वाहा ओम नमः ओम श्रीं वचत्वये स्वाहा ओम नमः विश्वभयस्कारि स्वाहा ओम नमः रुद्रभय कवचाय स्वाहा ओम नमः
Vodvastra Iswamdar, Vodvastra Iswamdar, Vodvastra Iswamdar, Vodvastra Iswamdar, Hemazula Iswamdar, Vodvastra Mahalaya Iswamdar, Henamade Iswamdar, Vodvastra Vishnave Iswamdar, Mudraida Iswamdar, Nityaida Iswamdar, Gandaida Iswamdar, Gadgaida Iswamdar, Iswamdar, Gadaida Iswamdar, Sulaida Iswamdar, Ratmaida Iswamdar, Chakrai Bhavana Rushaye Idan Namama. ఇప్పుడు భావనా ఋషి స్వామి వారి హోమం జరుగుతోంది. భావనా ఋషయే ఇదవాసనమాత్రమైన మహోన్యమైన మహతుర్దారుణే ఓం మహామిత్రాయ నమః మామగ్నేయ నమః మామ్యమాయ నమః మానవృదే నమః మామరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశారాయ నమః బ్రహ్మణాయ నమః విష్ణవే నమః గాయదాయ భాషాయ నమః కుషాయ గదాయ నమః సూలాయ నమః పద్మాయ నమః చక్రాయుధాయ నమః ఇత్యావాహ్య అర్ఘయిత్వా ఆనదత్రజ్ఞై స్వాహా दंतेषु ओम पूर्णेन्दुवर्णायै स्वाहा मुखे ओम गम्भगण्ड्यै स्वाहा आकण्ठे ओम सूर्यपुत्र्यै स्वाहा हस्ते अर्घ्यै स्वाहा गाम्ये स्वाहा निषित्वाय स्वाहा सित्वाय स्वाहा चतुर्गावरणे श्रीदेव्यै स्वाहा स्वाहा देव्यै स्वाहा वर्गादेव्यै स्वाहा वर्गादेव्यै स्वाहा ओंकारगण्ड्यै स्वाहा ओम हामगोराज स्वाहा ओम भू स्वाहा भुव स्वाहा स्वाहा ओम रहस्राय गुड 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 स्वाहा स्वाहा वेदानां पुष्पलोके पिन्वमानोपदिष्टदाराज्ञेन जोहोदे जोवा कुन्दे जोवसोर्दारादे च भैवास्मेदे जामरुन्दे दोगामावैव सोर्दारा हव्यवाहन ओम नमः इति चतुस्सागरवर्यन्तं ब्राह्मणेभ्यः निर्गुण निरञ्जन निर्विकल्प निराम्याख्यात भुजार्षे प्रान्त परमगोत्रोक्तस्य రామేశ్వర ధర్మ హంబో అభివాదే మీ గోత్రము పేరు చెప్పుకోండి. ఋషుల పేర్లు కీర్తనలు రాశారు, పాట కట్టారు, రాగం తాళం కట్టారు, వారే వాయించారు, వారే ఆకొచ్చారు. ఎవరు? భావన ఋషి, భద్రా ఋషి. ఆ ప్రోగ్రామ్ మీకు రారా అని ఎప్పుడు వస్తామని కాబట్టి మాకు తెలియనే కాదు సామి తెలియని మరి గొప్పవాళ్ళు చేయి దాఖలు కాడదు. జై ఎందుకంటే ఆ పాట దయవుంచి నమస్కరిస్తూ అందరూ భగవత్ స్వరూపులుగా ఏ విధమైనటువంటి శబ్దము లేకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. భక్తులందరూ కూడా చెప్పాలి కాబట్టి
మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. వ్యాస భగవానుడు రాసినటువంటి సాహిత్య పురాణం నుంచి ఇది గ్రహింపబడినట్టుగా మనకి పుస్తకాల్లో మహానుభావులు కృష్ణాచార్యులు శ్రీ కిషోర్ గారు పురాణాలని వ్యాస మహర్షి రాశాడు. ఆయన రాసినటువంటి మత్వయం తత్వయం చేయవ ప్రత్రయం వచతస్థయం అనాపలింగ కృష్ణ పురాణాన్ని పచ్చని పురాణాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి అందరూ శ్రద్ధగా వినేవాడు. అది ఏంటంటే మత్వయం అంటే ప్రత్రయం బ్రహ్మ అన్న బ్రహ్మవైవర్త పురాణం తెలిసిందండి. బయటికి వెళ్ళాడు వేరేది ఉంటే వాటి నుంచి వరాహ పురాణం, వాయు పురాణం, వామన పురాణం ఈ విజయరాల నేను చదువుకుంటాం చేస్తే పాటలు కానీ దాని కానీ తర్వాత నా దోషం దేని తెలిసిందా ఏ విధమైన పొరపాటుగా యజ్ఞయాగాది క్రతువులు హోమాలు ఇలా చేసినట్టుగానే చేసి మరి వాళ్ళు మహానుభావులు వచ్చి అందరికీ కూడా చక్కగా అనేకమైనటువంటి తర్వాత చెప్పడం తప్పుగా ఉంటుంది. ఏ దేవాలయానికి వస్తే ఆ దేవుని గురించి 2-3 నిమిషాలు చెప్పాలి తర్వాత అందువల్ల ఇందాక మనం విఘ్నేశ్వర ప్రార్థన చేసినట్టుగానే అదేవిధంగా ఆయన అందరి దేవుడి దగ్గరికి వెళ్ళి దానికి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా ఆయన గ్రహించి దాని తర్వాత ఆయన నేత ద్వారా ఈ వస్త్రాలను ఎలా రాయాలో ఎలా చేయాలి తయారు చేయాలి అనేది మనం చూస్తూ తర్వాత ఆయన దగ్గరికి దానం చేస్తూ వెళ్ళారు మహానుభావుడు. అందరికీ సుప్రసిద్ధమైనటువంటి కీర్తన హంసధ్వనిలో सिद्धि अमर दिखे गान में सोपान नमो नमो नमः शिवाय దోషమించు జన్మవలదురా నశించి మోసగించు తమవతగదురా కృషించు దోషమించు జన్మవలదురా శక్తి చాలురా నుతించు భాగ్యమీయరా నుతించు మనసు చాలురా హరి శ్రవణము జన్మరాహిత్యము
శభాష్. ఈ సెకండ్ వరకు మరి మనం తెలిసి కానీ తెలియకుండా చేసిన పాపాలన్నీ పోతాయి. భగవంతుడు 84 లక్షల జీవరాశులు కూడా తన బిడ్డలే కాబట్టి అందరి యొక్క సౌఖ్యాన్ని తమ గొప్ప బీద అనేటువంటి తారతమ్యం లేకుండా భగవానుడు చూశాడు. మనం అర్థం చేసుకోవడంలో కొంత వ్యత్యాసం తొందరలో కనపడుతుందని చెబుతూ దాని మీదే చక్కగా మన జనగణ మన పక్కీలో చక్కగా రాశారు. అది కూడా మీకు వినిపిస్తాను కాబట్టి అప్పుడు కొద్దిగా మనం అందరం నుంచోవాలేమో. జనగణ మనకి నమస్తే కూడా చెప్పడం జరిగింది. చూశారు కదా వారి వాద్య సహకారం ఎంత ఇదిగా ఉండదో. అలాగే వీరు నాకు పెడంలో వారితో ప్రతిష్టకి వెళ్ళినప్పుడు ఏ పాట పాడినా కూడా ఎంతో చక్కగా నాకు అందించినటువంటి మహనీయులు. మన ప్రయాణం మీరు రాలేమో అని ఫిక్స్ చేయలేదు నేను ముందు. మీరందరి యొక్క ఆలోచన తీసుకుని మీరు వస్తాము అంటే అప్పుడు మీరు నాన్నగారికి చెప్పాం. అంటే స్వామివారు అన్నీ సెట్ చేసేసుకున్నాడు. కార్యక్రమాలు ఏమీ లోటు చేయట్లా. కానీ ఇక్కడికి వచ్చి చూడలేని అంటున్నారే వాళ్ళే కొంచెం ఇబ్బందికరమైన విషయం. చూడలేకపోవడం అనేది ఎందుకంటే మన ఊరు ఇంతటి కళాకారులు రావడం, మరి స్వామివారి ఊరేగింపు కూడా చాలా అద్భుతంగా చేశారు అని నాకు మనవాడు శివాలయంలో అర్చకుడు చూపించాడు. నేనే కూర్చున్నాను అక్కడ. చూపిస్తే నేను ఆశ్చర్యపోయా. ఎక్కడా చేయరాదా, ఎంత పెద్ద క్షేత్రాల్లో టౌన్స్లో కూడా చేయట్లా. అలా గుర్రంబడి పెట్టి ఆయన్ని రాజుని చేసి రాజాది రాజుడు కాబట్టి భగవంతుడు అనేవాడు. అందుకనే మన మంత్రంలోనే చెబుతాం రాజాది రాజాయ ప్రసయ్య సాహినే అని చెబుతాం. అంటే వేదంలో ఉన్న వాక్యం. కాబట్టి రాజాది రాజు కాబట్టి ఆయన గుర్రం మీద వెళ్తాడు, ఏనుగు మీద వెళ్తాడు, సింహం మీద కూడా వెళ్తాడు. అమ్మవారి స్వరూపం ఉంది కాబట్టి అమ్మవారి సింహం పుదే ఏదే కాబట్టి మృగరాజు అంటారు. అటువంటి మృగరాజునే ఎన్నుకుంది ఆవిడ. కాబట్టి వేణే పట్టుకుంది. వేణే ప్రధానమైనటువంటి వాయిద్యం. ఆవిడ వీణాపాణి అంటాం కదా మనం, మృదువాణి. చక్కటి మాటలు మాట్లాడుతుంది ఆవిడ. మనం కూడా ఆవిడ చక్కటి మాటలు మాట్లాడాలి. అంటే మాట్లాడినవి కూడా మళ్ళీ ఎప్పుడు మాట్లాడతారా, మళ్ళీ ఎప్పుడు చెబుతారా, మళ్ళీ ఎప్పుడు పాడతారా, మళ్ళీ ఎప్పుడు వస్తారా, మాకు ప్రోగ్రామ్ ఇస్తారా అన్నట్టుగా ఉండాలి. కాబట్టి ఉదరోత్తరం ఇచ్చింది కార్యక్రమం. అయితే దీన్ని ఆస్వాదించిన వారు చాలా ధన్యులు. ఇక్కడ కూర్చున్నవాడు ఇంకా ధన్యులు. ఎందుకంటే ఎక్కడో మైకుల్లో వింటారు, అది వేరు. ఈ ఫీలింగ్స్ అని చూడాలంటే అట్లా ఫారిన్లో ఉంటాడు హైటెక్ ప్రవేశం. ఇక్కడ కూర్చుంటాడు సత్యానంతం అమెరికాలో జరుగుతుంది. తప్పదు మరి, అలా వచ్చేసింది దేశం. ఎవరికి టైం లేదు, నో టైం టు టై అని హడావుడి పడిపోతున్నారు. మరి దక్షిణ వేస్తాడు, కాళ్ళకి ఎక్కడ నమస్కారం చేస్తాడు, ఆన్లైన్లో డబ్బులు వేస్తాడు. కాళ్ళకి నమస్కారం ఎలా చేస్తాడు, నాట్ పాజిబుల్. అది జన్మలో ఈ జన్మలో అవ్వదు, వచ్చే జన్మలో అవ్వదు. అలా ఉంది పరిస్థితి. అయితే మీరు వచ్చి మరి సహకారం చేశారు. పెద్ద వయసు అనేక రకమైనటువంటి విద్యలు వారి దగ్గర ఉన్నాయి. వారిని మీకు పరిచయం చేయాలన్నది నా తపన. ఆ సంగీతం అంటే నాకు పిచ్చి. అందుకని ఎక్కడ కూర్చున్నాను, ఇంటికి ఇప్పుడు ఆకల్లో రావచ్చు, అది కాదు. వారిని గౌరవించాలంటే మనం అక్కడ కూర్చోవాలి. ఈయనకి ఆశ్చర్యంగా ఉంది ఏమిటంటే ప్రోగ్రాం నుంచి మొదటి వరకు కూడా అంత కష్టపడి అక్కడ కార్యక్రమంలో ఉంటున్నారు. మరి వయసు మన వయసు నుండి మరి మన దగ్గర కూర్చుని అట్టాగా ఉంటున్నారంటే బాధ్యత, డ్యూటీ, కర్మ, వ్యాపారము, పని అనేక పేర్లు ఉన్నాయి దానికి. అప్పుడే మన బాధ్యతలు అవే వస్తాయి, గొప్పతనం అదే వస్తుంది, డబ్బులేవే వస్తాయి, అన్ని రకాలుగా వస్తాయి. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. వాళ్ళు అమెరికా అయినా సరే వాళ్ళు దండాలు పెడతారు కదా. అమెరికాలో ఎంతమంది కూచిపూడి నాట్యం వాళ్ళు చేసేస్తున్నారు, ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, కచేరీలు చేస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. అక్కడికి వెళ్ళినా కూడా మన సంస్కృతి వదలలేకపోతున్నారు. అలాగే మరి వాళ్ళు కూడా చాలా ట్రిపుల్ ఎంఏ చేశారు ఆయన. అంటే ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృత్, ఎంఏ ఇంగ్లీష్, అనర్కళంగా ఇంగ్లీష్ మాట్లాడారు. మినిస్టర్లు కానివ్వండి, డిఎస్పీలు కానివ్వండి, ఎస్పీలు కానివ్వండి, ఐజీలు కానివ్వండి, అనర్కళంగా దండం పెట్టి ఆయన దగ్గర అడ్రస్లు ఉన్నాయి. ఏమండి గురువు గారు ఏదన్నా మీకు ఎవరన్నా ఆపితే నాకు ఒక్క ఫోన్ చేయండి అని అంటారు. ఆయన ఫోన్ చేస్తారు, ఆయన ఆపే పరిస్థితి ఉండదు. అంటే అర్ధరాత్రి అడుగుతుండే పోలీసులు ఆపుతారు కదా, ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరి మీద. నేను కారణం ఏంటంటే ఒక గొప్పతనం అనేది ఎలా ఉంటుందని, గొప్పవాళ్ళు ఎలా మాట్లాడతారంటే మనం అంత తేలిక అర్థం కాదు. మరి స్వీట్ ఆఫ్ వాయిస్, చక్కటి వాయిస్, చక్కటి వాద్యము. అలాగే అతను రేడియో అండ్ టీవీ ఆర్టిస్ట్, మా ఊరే భీమవరపు సాంబశివరావు రేడియో అండ్ టీవీ ఆర్టిస్ట్. ఇక్కడ మన కార్యక్రమాలకు వచ్చి పాల్గొన్నాడు.
ఎంత ఔన్నత్యం దీనికి విలువ ఏం కడతాం విలువ. అలాగే నేను కూడా టోటల్గా ఎంటర్టైన్మెంట్స్ టీటీడీ మరి వేదిక యూనివర్సిటీ అన్నీ అయిపోయినాయి. 150 సర్టిఫికెట్స్ ఉన్నాయి నాకు. అంటే నా అన్ని మనవరాడు అంతా నాకు టోటల్లీ కంప్లీటే. మా మనవాడు కూడా ఇప్పుడు వేదం చదువుతున్నాడు ఆళ్వారిపేట మెడ్రాస్లో. పిల్లవాడన్నా నేనే తయారు చేసా 5 ఏళ్ళకి హోమ్ పంపించి నా పిల్లవాడిని నేనే తయారు చేసుకున్నా. అంటే అందరూ ఏం తయారు చేసుకుంటున్నారా? మా వాడు ఎక్కడో నారాయణలో చదువుతున్నాడండి, నారాయణ. చైతన్యంలో చదువుతున్నాడండి, ఏమీ చైతన్యం లేదు. అటువంటి కాలేజీలో చేర్చి పుట్టారు. అంటే నాకు 67 అని చెప్పాను అనుకోండి, ఒక 30 వెనకెళ్ళడమే లెక్కేసుకోగల. అంటే వాడికి 37 ఏళ్ళే, నాకు 67 ఏళ్ళు. అంటే తాత మనవాడు వరుసగా ఉంటుంది ఒక రకంగా. నా ఫ్రెండ్స్కి మనవాడికి కూడా అయిపోయి ముని మనవాడు పుట్టేశా. నా క్లాస్మేట్స్కి ముని మనవాడు పుట్టేశాను. మరి అటువంటి వాళ్ళు వస్తారా? ఇది ఇట్ పాసిబుల్? అది సాధ్యమైన విషయానా ఈ పల్లెటూరు గ్రామానికి ఈ గ్రామానికి 83 సంవత్సరం ఇప్పుడు ఆ ఆస్తి తరగనిది నా చోరహార్యం నాకు రాజ్యహార్యం. వారు పన్ను కూడా వేయరు. దీనికి పన్ను 10 కోట్లు వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రాశారు. ఇది వారికి ఇచ్చి మరి వారు హరికథా రూపంలో దాన్ని ఇస్తారేమోనని ప్రార్థిస్తున్నాను. భావన ఋషి చరిత్ర ఇచ్చారు, బ్రహ్మాండంగా రాస్తే మళ్ళీ మొట్టమొదటిగా మీరు ఆహ్వానిస్తే తయారైనాక ఇక్కడికే వస్తాం హరికథ రూపంలో. వారికి ఈ సందర్భంగా ఆ ఆరోగ్య ప్రదాత అయినటువంటి భాస్కరుడికి నమస్కారం చేస్తూ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. హరికథలో ఒక చిన్న శాంపిల్ పెట్టిస్తున్నాను. హరికథ అంటే శంభో శివ శంకర చరణాది భక్తమందర చరణాది భక్తమందీ వారు రాశారు. దక్షిణారాధ్య తరస్మేరం భాగవతం చిట్ట చివరి స్కంధంలో దాని Om
महामृगाय नमः ओम सत्याजातमूर्तये नमः ओम महामृगाय नमः ओम हां शरसे नमः ओम हां शिखाय प्राणानायम्यां प्रणवस्य ब्रह्मा ऋषिः दैवी गायत्री छन्दः परमात्मा देवता यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते महागणाधिपतये नमः धूपमाग्रापयामि दीपमानर्शयामि धूपदीपानन्तरं शुद्धागमने जय बोलो गणेश महाराज की ओम बस्याजले संस्थाप्य मूलेन शिवतीर्थमन्त्र्या प्रिये पावने शिवया सर्वा देवता प्रति सर्वाधुर्याताकस्मनसा स्फुरेत् ततः कुम्भमति ईशान्यां बहिर्देशेष्टं निरसनमस्तु हर नमः पार्वतीपतये हर हर महादेव हर हिरण्यशृङ्गाय विद्महे पाशहस्ताय धीमहि स्वादिष्ठानमणिपूर्वकन्नाद विशुद्धलम्बिकाग्निवृन्वर्धे निरोधिने नाथनान्तशक्तिं व्यापिने समद्वयं भावयेत् अकुलं यत्युक्तं कुलं शक्तिरुदीरितं कुलाकुलानुसन्धानं कौलमित्यभिधीयते श्रीविद्या परिपूर्णमेरुशिखरे बिन्दौ त्रिद्रोणस्तिके वामे सर्वाय नमः कृतिकारोहेत सर्वदुष्टानुदेवताभ्यामि नवरत्नगणं सम्पादनं कृपयामि पादयोर्वाद्यं गोर्पयामि हस्तयोर्हरि कठिनं गोर्पयामि केशोत्थामिदार्थं पुष्पाक्षरां गोर्पयामि योगगन्धां धारयामि गन्धस्योरि अङ्गरणार्थं हरिद्रारुणकुङ्कुमेलेवं समर्पयामि अक्षरैः पुष्पैः पूजयामि दिव्यधूपमाङ्कपयामि प्रत्युत्थमयतुङ्गीः नारागङ्गे श्रीराभ्ये सर्वदेवानां धूपो गन्तव्यविद्यानां धूपमाङ्कपयामि दीपानन्दर्भयामि धूपदीपानन्दं शुद्ध आचरणीयं समर्पयामि नैवेद्यं प्राणायुष्पाहमानाय स्वाहज्ञानाय स्वाहुगानाय स्वाहगमानाय स्वाहभूमिपूर्वकमेव नमस्करोमि हर हर पार्वती वरदी हर हर महादेव शुद्धाय नमः यमि दण्डाय नमः यमि खड्गाय नमः यमि पाशाय नमः यमि कुमार नमः गदाय नमः यमि शूलाय नमः यमि मूलपीठे सूर्यग्रह नमः यमि पृथिवीशान्दाशान्तिवेदाग्रमः ओम आं सामवेदासनं नमः सामवेदमूर्ते नमः सामवेदाग्रमः ओम आं अधर्वणवेदासनं नमः अधर्ववेदमूर्तये नमः अधर्ववेदाय नमः मण्डपसिदावाह दिव्य सर्वेभ्यो देवताभ्यो नमः ध्यायामि आवाहयामि नवरत्नगजलेन सम्पादनं समर्पयामि वाक्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि के शुद्ध आचमनीयं समर्पयामि सरसस्तमयामि शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धाचलं समर्पयामि वस्त्रार्थं विघ्नोपवेतार्थम् अक्षतां समर्पयामि दिव्यश्रीपरिमलचन्दनं समर्पयामि अलङ्कारार्थम् आचमनीयं समर्पयामि वाद्यं गट्टिमेळं तन्महेशाद्भे वाग्विशुद्धाग्निमे तन्नस्य प्रचोदयातु स्वरनिमन्त्रपुष्पाणि समर्पयामि मूलमन्त्रं यदा सिद्धिर्घमार्यं नमः विजृम्भकर्माबलविञ्चकर्म पूजां समर्पयामि बलागं धूपमाग्रामयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धां समर्पयामि सर्वेण सर्वमङ्गलानि नैवेद्यं समर्पयामि ताम्बूलं समर्पयामि वाद्यं गट्टिमेळं जप्पा समर्प्य यागशौलायां कदाना लक्ष्मी गणपति स्वामी नमः बालसुब्रह्मण्य स्वामी नमः ध्यायामि आवाहयामि आंध्रवर्ते राजा वरुणाद्राजयोगोभिहस्तैः ध्रुवेशाग्निश्च शिरसि समयामि
अक्षतां पुष्पैः पूजयामि अक्षरैः पूजयामि ओम विनायकाय नमः विघ्नराजाय नमः गौरीपुत्राय नमः गणेश्वराय नमः स्कन्दाग्रहाय नमः अमीयाग्रमः भूताग्रमः पक्षाग्रमः तिक्षाग्रमः द्विजप्रियाय नमः ऐकर्पञ्चदेवः त्रस्यप्रदाग्रमः माणिप्रदाग्रमः अमीयाग्रमः सर्वसिद्धिप्रदाग्रमः सर्वदय नमः सर्वैप्रिय नमः सर्वात्मिक नमः सृष्टिकर्ते नमः देवाग्रमः नेकार्चितनमः शिवाग्रमः शुद्धाग्रमः मुक्तिप्रदानमः शान्ताग्रमः ब्रह्मचारिण्य नमः देवाग्रमः मनुस्तुत्याग्रमः भक्तविघ्नविनाशनमः एकदन्तानमः चतुर्बाहवे नमः चतुराग्रमः चतुराचार्य नमः नमस्तग्रमः श्री वरसिद्धिप्रदाग्रमः प्रकृति नमः विकृति विद्याय नमः सर्वदानमः शुद्धाग्रमः చాలు ఏం చేయాలి రోజులు చిత్తపడ్డాడు नेत्रे दत्वा पुष्पै ओम ह्रां ह्रीं सह शिव सूर्याय नमः ओम दण्डिने नमः ओम ह्रां ह्रीं सह शिव सूर्याय पुष्पाञ्जलि त्रयेणाभ्यर्च्य अर्घ्यं दत्त्वा पद्ममुद्राकनीकृत्य सामान्यार्घ्यं संसाद्य सामान्यार्घ्यत येन पूर्वद्वारतोरणमस्त्रेण सम्प्रोक्ष्य విగ్రహాల వద్దకు వెళ్ళాలి స్వామి. అక్కడ ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమినం వామేన సబరేణ రక్షాయ ఓం బృహత్సామక్షత్రవృద్ధవృద్ధవిష్ణుభోజశుభిదం ప్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమినం వామేన రక్షాయ సువర్లోకాయ నమః ఓం మహాలోకాయ నమః ఓం మధున్యాయ నమః ఓం నిఘున్యాయ నమః ఓం బుధాయ నమః ఓం బృహస్పతయే నమః ద్వారపూర్వకుంభే ఓం శ్రీ విద్యాకళాసనాయ నమః ఓం శ్రీ విద్యాకళామూర్తే నమః ఓం శ్రీ విద్యాకళాయ నమః ఇది పూజ ఉత్సవమరే ఓం గణపతయే నమః ఓం సరస్వతీ నమః ఓం మహాలక్ష్మీ నమః ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమినం వాదేన సగరేణ రక్షాయ ఓం విద్యాసనాయ నమః ఓం భృంగిమూర్తే నమః ఓం భృంగిణే నమః
उत्तर पश्चिम कुंभे ओम महाविनायकासनाय नमः महाविनायकमूर्ते नमः महाविनायकाय नमः द्वार पश्चिम शाखायां ओम महासरस्वती महादोरिमरे ओम महास्त्राय द्वारपालाय नमः महावर्ताय नमः नवर्ताय नमः देवताय दुर्गे नमः महापुत्राय कारणेश्वराय नमः अधिष्ठातुर्गेण ओम अहरवदयाय नमः द्वारोपद्भजे ओम महापटलिकासनाय नमः महापटलिकमूर्ते नमः महापटलिकाय नमः वैदिकगोरक्षे ओम महाविनायकासनाय नमः महाद्वार दक्षिण पदाकायां ओम महाभूतसञ्जीवनासनाय नमः दक्षिण पदाकायां ओम महाभूतसञ्जीवनमूर्तये नमः ओम महाभूतसञ्जीवनाय नमः महाद्वार दक्षिण भार्गवाय नमः शनैश्वराय नमः ओम महागणेशाय नमः देवी मंत्र ओम महादेवी नमः उत्तर कुंभे पूर्व कुंभे शुद्धेश्वराय नमः आचमनीयं समर्पयामि शुद्धोदक स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रयज्ञोपवीताभरणार्थे पुष्पाणि पुष्पाक्षतां समर्पयामि दिव्यपरिमळ गन्धां धारयामि दिव्यपरिमळ गन्धां धारयामि गन्धस्योपरि अलङ्करणार्थं हरिद्राजं विलेपनं समर्पयामि अक्षतैः पुष्पैः पूजयामि ओम यरमहेश्वराय नमः वंदराय नमः वंगजकर्णिकाय नमः रम्भोदराय नमः विघ्नराजाय नमः नायकाय नमः धूमकेतवे नमः गणाध्यं शमायामि नारायणेन्द्रे सदैवः आग्नेयस्रवदेवानां धूपोजं प्रतद्रुह्यता धूपमाग्रापयामि अस्त्रेण सम्प्रोक्ष्य ओम सहस्राय नमः ओम ह्रीं यमनासनाय यमनमूर्ते ओम श्वेतादेशवनेषु प्रवाद्याय जगद्धमगमनसंहते पारातं यत्पुरसंवृतं वस्पवान् हर्षिभङ्गले शुद्धवे नमः दक्षिणकवाटिकाय नमः मुहूर्तः सुमुहूर्तः नाराचमप्रिया वातेन विघ्नाक्षार्य नमः ओम बृहत्सामक्षत्रवृद्धवृष्टयं दृष्टभोजस्वभिरमुग्रवीरं इन्द्रस्वामीनरञ्जलशेनाद्यमिदं वातेन सकरेण रक्षा ओम विश्वेत्यादेशवनेषु प्रवाद्याय जगर्थमगवन्नेन्द्र संवते पारावतं यत्पुरसंहृतं हस्तमाय ప్రస్తుతానికి ఎన్ని దాంట్లో కావాలి ఇప్పుడు शरभाजऋषिबन्धवे रक्षाबन्धन मुहूर्तः आचमनीयं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रयज्ञोपवीत आभरणार्थे इमानि पुष्पाक्षतां समर्पयामि पुष्पाक्षतां समर्पयामि दिव्यपरिमळ गन्धां धारयामि दिव्यपरिमळगन्धां धारयामि गन्धस्योपरि अलङ्करणार्थं हरिद्राचूर्णं समर्पयामि अक्षतैः पुष्पैः पूजयामि ओम भवाजदेवाय नमः शर्वाजदेवाय नमः ईशानाजदेवाय नमः पशुपतेर्देवाय नमः रुद्राजदेवाय नमः उग्राजदेवाय नमः भीमाजदेवाय नमः महादेवाय नमः नानाविध परिमळ पत्रपुष्प अक्षत पूजानि समर्पयामि ओम विश्वेता
देशवनेषु प्रवात्याजा चतुर्ध्वन्यसम्मते आरावतं ఇక్కడే కట్టాలి परिकल्पयामि सिंहासनानि समर्पयामि हेम सिंहासनानि समर्पयामि पादयोः आद्यानि समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि शुद्ध आचमनीयं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रयज्ञोपवीतानि समर्पयामि परिमलश्रीदिव्य चन्दनानि समर्पयामि आजने देवराजने दुर्वारोहं लक्ष्मीः सदाष्टुण्डरीकानि समर्प्य गृहाजिमे अलङ्करणार्थम् अक्षरान् समर्पयामि अक्षरै पूजयामि लक्ष्मीः అయితే వాళ్ళ పక్కన నుంచోమంటారు ఆయన పక్కన आसनं परिकल्पयामि अनेकनवरत्नचन्द्रहेम सिंहासनानि समर्पयामि अनेकनवरत्नचन्द्रहेम सिंहासनानि समर्पयामि पादयोः पाद्योः समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि आचमनीयं धूपमाग्रापयामि दीपानि दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि अथ नमस्करोमि ओम विश्वेतादेशवनेषु प्रवाध्याय जगर्थमकवन्नन्द्रसम्पते वारावधुं यत्पुरसंहृतं स्वगावृण शरणाय ऋषिवन्दवे शावन्दनमुहूर्तः सुमुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु इंद्रस्तोमेन मन्त्रसेन मध्यमिदन्नादेन सागरेण रक्षा इंद्रस्तोमेन मन्त्रसेन मध्यमिदन्नादेन सागरेण रक्षा मुहूर्तः ఆదివారం మాకు కూడా